ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలి అంటూ పిటిషన్ వేశారు నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. ఘటన జరిగి 10 రోజులైనా కార్మికుల ఆచూకీ లేదు అన్నారు పిటిషనర్. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. ఇక టన్నెల్ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ పాల్గొన్నాయని తెలిపారు ఏజీ. 24 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామన్నారు ఏజీ. సహాయక చర్యలు ప్రభుత్వం సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏజీ సుదర్శన్ రెడ్డి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపైన హైకోర్టులో పిల్ దాఖలైందని తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్? అయితే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో ప్రమాదం ఘటనపైన హైకోర్టులో పబ్లిక్ పిల్ దాఖలైంది. టన్నెల్లో చిక్కుకున్న వాళ్ళను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ కూడా నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ తరఫున పిల్ ను దాఖలు చేశారు. ఘటన జరిగి దాదాపు 10 రోజులు గడుస్తున్నా కూడా కార్మికుల ఆచూకీ లేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తూ టన్నెల్ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ ఇవన్నీ కూడా పాల్గొంటున్నాయి. 24 గంటల పాటు సహాయక చర్యలు చేస్తున్నామని, అలాగే సహాయక చర్యలను ప్రభుత్వం సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అని చెప్పి ఏజీ వాదించారు. ఏజీ వివరాలను హైకోర్టు నమోదు చేసింది. సో ఇప్పటికీ అయితే ఈ పిటిషన్ పైన హైకోర్టు విచారణ ముగించింది. మరి దీంట్లో అయితే ప్రభుత్వానికి కానీ మరి ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది హైకోర్టు అని చూడడం. ఎందుకంటే ముఖ్యంగా 10 రోజులు కావాల్సింది. 8 మంది కార్మికులు టన్నెల్ లోపల ప్రమాదం చెందిన దాంట్లోనే చిక్కుకొని ఉన్నారు. వారిని గుర్తించడానికి ఇంత సమయం పడుతుంది. మరి వారిని సేఫ్ గా తీసుకురావాలంటూ వీరైతే పిటిషన్ దాఖలు చేశారు. మరి దీంట్లో ఈ పిటిషన్ లో కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుందో చూడాల్సింది.